ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మిరాలగూడ నుంచి అయితే బయలుదేరిపోయినాం. అమ్మ అయితే ఇంటి నుంచి అయితే కొంచెం ఫుడ్ అయితే తీసుకొచ్చుండే, సో అది సరిపోదని పార్సల్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే చూడండి చెట్టు దగ్గర అయితే ఆపినాము తిందామని. ఇక్కడైతే ఎవరు తాగేసి వెళ్ళిపోయినట్టున్నారు, కొంచెం చెట్టు ఉంది చల్లగా ఉంటదని ఇక్కడైతే ఆగినాయి. ఇప్పుడైతే లంచ్ అయితే చేసుకుంటాం. ఇక్కడైతే చూడండి అమ్మ ఇంటి నుంచి తెచ్చింది. ఏం తెచ్చినా మీరు? రైస్, చింత చిగురు పప్పు. సో ఇక్కడైతే చికెన్ కర్రీ తీసుకున్నా అంటే అమ్మో చికెన్ కర్రీ అనుకున్నా కానీ చూసిన తర్వాత అయ్యో అనిపించింది. 220 రూపీస్ అంటే ఇది కేజీ చికెన్ అయితే వస్తుంది. మనం ఇదైతే ఒక మీల్స్ కూడా తీసుకున్నాం సరిపోదేమో అని. సరిగ్గా తింటే నేను ఒక్కడిని లేపేస్తా కర్రీ. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే చింత చిగురు పప్పుతో అయితే తినేస్తున్నారు. ఈయన కూడా తినేస్తుండ్రు. ఇది చూసిన తర్వాత నాకు కూడా ఈ పప్పే బెటర్ అనిపించింది. ఇంకా తీసుకున్నందుకు అయితే ఇంకా చికెన్ కర్రీ మరి టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. క్వాంటిటీ అయితే తక్కువనే ఉంది. చాలే ఇక్కడైతే అందరం అయితే తినేసినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మ అయితే పెద్ద ఆయనకు తినిపిస్తున్నారు. సో ఎల్లప్ప హోటల్ చౌటుపల్లి దగ్గర అని తీసుకున్నాం కానీ అస్సలు అంటే అస్సలు బాగాలేదు చికెన్ కర్రీ. చిన్న ఆయనకి ఇంకా తినిపించాలి. ఇప్పుడైతే అక్క అయితే తినిపిస్తుంది. సో ఆయనకైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అయితే వచ్చిండే. ఈయనకు అన్నం తిన్నామంటే ఈయన ఇక్కడైతే ఐస్ క్రీమ్ అని చూడండి అక్కడైతే తీసుకుని ఉండే ఈయన కోసమే. ఇక్కడైతే రైస్ చూడండి అస్సలు తినలేదు. కర్రీ కూడా అట్లానే ఉంది. అందరం అయితే ఇంట్లో అయితే తినేసినాం. ఇక్కడైతే ఈయన చూడండి ఐస్ క్రీమ్ తినేస్తున్నాడు. ఎక్కడ ఇస్తారో ఇయ్యరో అని టేస్ట్ చేయాలని మొత్తం అయితే టేస్ట్ చేస్తారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అన్నాలు తినేసి ఐస్ క్రీమ్ తింటున్నారు. ఈయన తిన్నాడు కానీ మరి ఎందుకు తింటున్నాడు? ఏమైంది? ఐస్ క్రీమ్ ఎట్లా చూడండి ఈయన కుక్క వస్తే ఎట్లా అరుస్తుండో. సో ఇంకా వీళ్ళైతే ఇంకా ఐస్ క్రీమ్ అవి తిని బట్టలు ఆగం చేసుకున్నారని ఇక్కడైతే బట్టలు అయితే మార్చేస్తున్నారు. ఇంకా బయలుదేరిపోతాం. చౌటుపల్లి దగ్గర అయితే ఉన్నాం. ఒక 1 hour లో అయితే వెళ్ళిపోతాం. ఇద్దరైతే డ్రెస్లు అయితే చేంజ్ చేసుకొని ఫోటోలు దిగి మంచి బుద్ధిమంతులు లాగా ఉన్నారు చూడండి. సో బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.